నిన్న ఒక వీడియోలో మాట్లాడాను. రెడ్ సీ క్రైసిస్ అంటే 200 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఎవరికి? భారతదేశానికి. ఇవాళ ఈ అమౌంట్ అంటే 200 బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే ఎంతో ఒక్కసారి మీరు క్యాల్కులేట్ చేయండి. ఇంత పెద్ద వ్యాపారము ఇవాళ చాలా పెద్ద ప్రమాదములో పడిపోయింది. కాబట్టే భారత్ తన ఇండియన్ నేవీని అలర్ట్ చేసిందండి. ఐఎన్ఎస్ కొచ్చి అనండి, ఐఎన్ఎస్ కోల్కతా. ప్రస్తుతం వీళ్ళు రెడ్ సీ దగ్గర చక్కర్లు కొడుతున్నారు. ఎందుకు అంటే ఇంత డేంజరస్ సిచ్యువేషన్. ఇప్పుడు ఇది ఎలా చూడాలి అంటే ఈ రెడ్ సీ క్రైసిస్ అన్నప్పుడు సూజ్ కెనాల్ అండి. మీరు యూరోప్ నుంచి ఒక కార్గో వెసల్ మీకు ఈజిప్ట్ దాటి సూజ్ కెనాల్ నుంచి ఆసియా ఖండంలోకి రావాలి అంటే 14 రోజులు పడుతుంది. ఒకవేళ ఈ సూజ్ కెనాల్ ప్రమాదంలో పడిపోయింది అనుకోండి, మీకు యూరోప్ నుంచి మీ కార్గో వెసల్స్ ఏవి కూడా ఆసియా ఖండము దాకా రాకపోవడం కాదు, భారత్ నుంచి యూరోప్కి వెళ్ళాల్సిన ఎక్స్పోర్ట్స్ మీకు వస్తువులు ఎలా ఉంటాయి? మీకు టెక్స్టైల్స్ అనండి, గార్మెంట్స్ అనండి, మీకు ఆటోమోటివ్ ఎక్విప్మెంట్స్ అనండి, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనండి, ఇవన్నీ కూడా మీకు ఆగిపోతాయి. ఆగిపోవడము మన యొక్క జీడిపికి ఎంత నష్టాన్ని కలిగించవచ్చు అంటే మనము లిటరల్గా మన ఇండియన్ నేవీని తీసుకువెళ్ళి అరేబియా సీ దగ్గర ఉంచాము. అవసరమైతే హూతీ రెబల్స్తో మనము యుద్ధము చేయడానికి కూడా సిద్ధం, ఆల్రెడీ చేస్తున్నాం. కానీ ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటి? ఇరాన్ అనబడే మిత్రదేశం యొక్క సపోర్టుతోనే ఈ హూతీ రెబల్స్ అనేవాళ్ళు ఇవాళ ఇజ్రాయెల్ మీద యుద్ధము చేస్తున్నారు. ఇజ్రాయెల్ ఎక్కడ ఉంది? గాజా ఎక్కడ ఉంది? హమాస్కి ఇజ్రాయెల్ మధ్య యుద్ధము జరగడం ఏంటి? మీకు ఇక్కడ సూజ్ కెనాల్ దగ్గర ఇలాగ వందల ఇంటర్నేషనల్ వెజల్స్ ఆగిపోతే, ఆగిపోవడం కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి బ్రిటిష్ పెట్రోలియం మీకు ఒక దిగ్గజ సంస్థ. బ్రిటిష్ పెట్రోలియం లేని దేశం అంటూ ఉండదు. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు భారత్లో ఇంతంత పెద్ద వ్యాపారాలు, వీళ్ళు పెద్ద పెద్ద పెట్రోల్ బంకులు ఎలాగా మీరు చూసారంటే బీపీ అని కలిపి, బీపీ అంటే ఏంటి? బ్రిటిష్ పెట్రోలియం. సో నిన్నటికి నిన్న బ్రిటిష్ పెట్రోలియం కంపెనీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చదివి ఆశ్చర్యపోయాను. ఇక మీదట మా షిప్మెంట్స్ అనేవి రెడ్ సీ ద్వారా జరగవు. అంటే యూరోప్ నుంచి ఆసియా ఖండానికి ఈ రెడ్ సీ మార్గముగా మా కార్గో వెసల్స్ అనేవి ఉండవు. అంటే ఇది ఎంత పెద్ద వార్త చూసుకోండి. అంటే బీపీ మీద ఆధారపడే దేశాలకు టైమ్లీగా మీకు ఆయిల్స్ అనేవి చేరవు అన్నప్పుడు రిలయన్స్ లాంటి సంస్థలు కూడా ఇబ్బంది పడతారు. ఇవాళ రష్యా వాళ్ళ దగ్గర మనం క్రూడ్ ఆయిల్ కొంటున్నాము అంటే రష్యా అనబడే దేశము చాలా ఈస్ట్ యూరోప్ అండి. అక్కడ నుంచి ఒక షిప్పు ముంద్రా పోర్టు దాకా రావడము అంటే ఈ ఫ్రైట్ ఖర్చుని మీరు ఆలోచించారనుకోండి, లాజిస్టిక్స్ ఉంటుంది కదండి, ఇన్సూరెన్స్ ఉంటుంది కదా. ఇవాళ ఇన్సూరెన్స్ పరిస్థితి ఏంటి? 0.07% మీకు ఇన్సూరెన్స్ ఛార్జెస్. మొన్నటికి మొన్న ఏం చేశారు? 0.7% అంటున్నారు. 10 రెట్లు పెరిగిపోయింది ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ ప్రీమియం పెరుగుతున్నప్పుడు మీకు ఇక్కడ హూదీ రెబెల్స్ వాళ్ళు ఎలా చేస్తున్నారు? అమెరికాకు సంబంధించిన మిత్ర దేశాల ఓడలు అంటే ఒక యూకే అనండి, ఫ్రాన్స్ అనండి, ఇటలీ అనండి, ఈ ఓడలు రెడ్ సీ దగ్గరకు వస్తున్నాయి అనుకోండి, డైరెక్ట్గా రాకెట్లు పెట్టుకొని అటాక్ చేయడం. అంటే అక్కడ ఎంత ధ్వంసము జరిగినా కూడా మాకు ఆనందమే. మిజైళ్లు వాడుతున్నారు, డ్రోన్లు వాడుతున్నారు. సో అమెరికాను టోటల్గా ధ్వంసము చేయడం వీళ్ళ ఆలోచన. దీనికోసమే అమెరికా వాడు ఏం చేశాడు? ఒక 10 దేశాలను కలిపి ఆపరేషన్ ప్రాస్పారిటీ గార్డియన్ అని చెప్పి ఒక కొత్త రకమైన అగ్రిమెంట్ వేసి మీకు రెడ్ సీ దగ్గర వీళ్ళ యుద్ధ నౌకలను ఉంచాడు. సరేరా, నీ యుద్ధ నౌకలు వచ్చాయి కదా, వార్షిప్స్ అన్నావు కదా, మా తడాకా చూపిస్తామని విపరీతమైన దాడులండి. కానీ అదే ఇండియా లాంటి మిత్రదేశం, అంటే ఇవాళ కూడా ఇరాన్ అనేది మన మిత్రదేశం అండి. కాబట్టి భారత్ ఫ్లాగ్ కనిపించే ఓడలు ఉంటే ఇమీడియట్గా ఈ దాడులు వీళ్ళు చెయ్యరు. మరి ఏం చేస్తారండి అంటే ఈ ఓడలలోకి వెళ్తారు. ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి సరుకులు ఉన్నాయి, వీళ్ళు దేనిని ఎక్కడికి పంపిస్తున్నారు, ఇదంతా గమనించి మేము ఈ ఓడని హైజాక్ చేశాము, మా నెగోసియేషన్స్కి రావాలి, భారత్ ఇమీడియట్గా ఇజ్రాయెల్తో మాట్లాడాలి, మోదీ బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడి ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని ఒప్పించాలి. ఎందుకు? యునైటెడ్ నేషన్స్లో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మనం అరబ్ దేశాలకు సపోర్టుగా సీజ్ ఫైర్ రెజల్యూషన్లో సంతకం పెట్టాం, ఓటింగ్ వేశాం. అవును, యుద్ధం ఉండకూడదు. ఎందుకు? 200 బిలియన్ అమెరికన్ డాలర్స్ అండి, చాలా పెద్ద వ్యాపారం. ఇదంతా మనకు చాలా పెద్ద దెబ్బ.
కాబట్టి ఇవాళ మనం అరబ్ దేశాలకు సపోర్ట్గా మాట్లాడామని చెప్పి ఈ హూదీ రెబల్స్ కూడా ఇండియాను మిత్ర దేశాలుగా చూస్తున్నారు. కానీ ఇప్పుడు మన ఓడలను వీళ్ళు హైజాక్ చేశారనుకోండి, మనకి ఇబ్బంది కదా. మోరోవర్ తీవ్రవాదులతో ఇండియా ఎప్పుడూ కూడా నెగోసియేషన్స్ చెయ్యదు, ఇది మన రూల్. కాబట్టి ఈరాన్కి మనం క్లియర్గా చెప్పాం, మేము మా ఆయుధాలతో వస్తున్నాం, మా యుద్ధ నౌకలతో వస్తున్నాము. ఈ హూదీ రెబల్స్ మా యుద్ధ నౌకలను ఏమీ చెయ్యకూడదు, మాకు సంబంధించిన కార్గో వెజల్స్ను ఆపకూడదు. ఒకవేళ వీళ్ళు ఆపేరు అంటే మేము వీళ్ళతో యుద్ధము చేయడానికి కూడా సిద్ధమే. హమాస్ని మేము ఒక తీవ్రవాద సంస్థగా గుర్తించడం లేదు. అక్టోబర్ 7 ఏదైతే జరిగిందో అది మాత్రము తీవ్రవాదమే. కాబట్టి తీవ్రవాదం విషయంలో జీరో టాలరెన్స్ అనేది మా యొక్క పాలసీ. హూదీ రెబల్స్ అయినా మీకు హమాస్ అయినా మాకు సమానమే, మేము ఎవరిని విడిచిపెట్టమని చెప్పి ఇండియా నేవీ వైపు నుంచి చాలా పెద్ద ప్రకటన. కాబట్టి ఇప్పుడు ఈరాన్ ఏం చెప్తుంది అంటే, మీరు అమెరికా వాళ్ళ మిత్ర దేశాల యొక్క యుద్ధ నౌకలు అలాగే మీకు కార్గో వెజల్స్ కనిపిస్తే దాడులు చేయండి, ఏ ప్రాబ్లము లేదు, వాళ్ళు మన శత్రువులు. కానీ ఇండియా అన్నా టర్కీ అన్నా వీళ్ళ వెజల్స్. సో మొన్న వీళ్ళు హైజాక్ చేసింది ఏంటి, గ్యాలక్సీ లీడర్ అంటారు. ఇది టర్కీ నుంచి ఇండియాకు వస్తున్న ఒక కార్గో వెజల్. సో దీనిని వీళ్ళు హైజాక్ చేశారు. 18 మంది సైలర్స్ను మనము కాపాడాం. ఇందులో ఒక సైలర్ గాయపడితే మనం ఐఎన్ఎస్ కొచ్చిన్లో అతనికి ట్రీట్మెంట్ కూడా ఇస్తాం. ఇది కరెక్ట్ కాదు. తీవ్రవాదులు మమ్మల్ని బెదిరించడానికి ఉండదండి. మేమైతే ఒప్పుకోము, మేము వాళ్ళ మీద యుద్ధము చేయడానికైనా సిద్ధము. ఈరాన్ నువ్వు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించు, అరేబియా సీలో మా వెజల్స్ను ఎవరూ ఆపకూడదు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, యూరోప్ నుంచి ఒక ఓడ సూజ్ కెనాల్ ద్వారా మీకు అరేబియన్ ఓషన్లోకి వచ్చి ఇక్కడ ముంబైలో డిప్లాయ్ అవుతుంది, అంటే ముంబైలో డాక్ అవుతుంది. లేదా ముంద్రా పోర్ట్, గుజరాత్లో ఉండే ముంద్రా పోర్ట్, అక్కడికి వచ్చి డాక్ అవుతుంది. ఈ ట్రావెలింగ్ టైంని, ఈ జర్నీని ఎవరో ఆపకూడదు. సో ఇవాళ ఏమైంది, 10 కంపెనీస్, 10 దిగ్గజ కంపెనీస్లో 7 కంపెనీస్ ఏం మాట్లాడుతున్నారు, మేము ఇక మీదట రెడ్ సీ మార్గాన్ని వాడము, ఈ మ్యారీటైమ్ పాత్ అనేది మాకు అవసరము లేదు. అంటే మరి ఆసియా ఖండములో ఎన్నెన్ని దేశాలు ఉన్నాయి, యూరోప్ నుంచి ఎంతంత సరుకులు రావాలి, ఆయిల్స్, గ్యాస్. ఇవాళ ఎనర్జీ క్రైసిస్ అనేది చాలా పెద్ద సమస్య అండి. రష్యాకు యుక్రెయిన్ మధ్య యుద్ధము అన్నప్పుడు పార్షియల్గా అందరూ కూడా ఎఫెక్ట్ అయ్యారు. కానీ మిడిల్ ఈస్ట్లో ఇలాంటి ఒక పరిస్థితి అన్నప్పుడు ప్రపంచం అంతా కూడా కుప్పకూలిపోతుంది. ఇందులో నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. అంటే మన ఎక్స్పోర్టర్స్ 200 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ గూడ్స్ని యూరోప్కి, అమెరికాకు పంపిస్తున్నప్పుడు దానిని ఎవరైనా ఆపే ప్రయత్నము చేస్తే, అంటే మనకు కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్పి ఇంకొక మార్గం కూడా ఉంది. కానీ ఆ మార్గంలో మీరు, అంటే ఇండియన్ ఓషన్ ద్వారా స్ట్రైట్ ఆఫ్ మలాకా నుంచి మీరు వెళ్ళాలి యూరోప్లోకి. 23 నుంచి 24 రోజులు పడుతుంది. అంటే 10 రోజులు ఎక్కువ అన్నప్పుడు మీ యొక్క లాజిస్టిక్స్ ఏంటి, మీ ఫ్యూయల్ కన్జంప్షన్ ఏంటి, మీ ఇన్సూరెన్స్ ఏంటి, ఇన్సూరెన్స్ ప్రీమియం ఏంటి, ఇదంతా మీరు గమనించారనుకోండి, చాలా పెద్ద లెవెల్లో భారత్ ఇబ్బంది పడుతుంది. కాబట్టి మనము హూదీ రెబల్స్కి చాలా గట్టి వార్నింగ్ ఇచ్చాం, ఈరాన్కి కూడా చెప్పాము. అలాగే ఇజ్రాయెల్కి ఏం చెప్తున్నామంటే, ఈ యుద్ధాన్ని ఆపేయి, ప్రపంచమంతా కూడా ఇబ్బంది పడుతుంది, ఇది మనకు వద్దు అని చెప్పి ఇజ్రాయెల్కి కూడా చెప్తున్నాము. మరి హూదీ రెబల్స్ ఇలా అమెరికా వాళ్ళ మిత్ర దేశాలను బెదిరించడము, సూజ్ కెనాల్ దగ్గర ఒక్క కార్గో వెజల్ కూడా రాకూడదని వాళ్ళు చెప్పడము ఎంత ఒక డేంజరస్ సిచ్యువేషన్ చూడండి. ఇందులో నుంచి బయటపడడానికి భారత్ ఎంచుకునే ఈ మార్గము మన యుద్ధ నౌకలను అక్కడ దాకా పంపించడము. దీనిని మీరు ఎలా చూస్తున్నారో కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.